నల్గొండలో తనపై దాడి టీఆర్ఎస్ నేతల కుట్రన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం వండ చూసుకుని టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. స్థానిక టీఆర్ఎస్ నేతలపై కేసులు ఉన్నా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని చెప్పారు. తనపై దాడి జరిగిన తర్వాత కాంగ్రెస్ నేతలు అంతగా అండగా నిలిచారని, జానారెడ్డి స్పందించకపోవడం విచారకరమంటున్న కోమటిరెడ్డితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రణరంగం జరిగింది. నల్గొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కార్యకర్తల మీద దాడి జరిగింది. ఏం జరిగింది అసలు, ఎందుకలా ఆయన మీద దాడి జరిగింది, దాని వెనక వ్యూహం ఏంటి, దాని వెనక ఉద్దేశాలు ఏంటనే విషయం గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న ఏం జరిగింది? హఠాత్తుగా చూస్తే వందలాది వాహనాలు బద్దలైపోయాయి, టూ వీలర్స్ పగలగొట్టారు, దాడి జరిగింది. మీ మీద దాడి జరిగిందని మీరు చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మా మీదనే దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది ఎంత దురదృష్టమైన సంఘటన అంటే అసలు రాజకీయాలలో ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. వాళ్ళు బతాయి మార్కెట్ గత కొన్ని సంవత్సరాలు ఉన్న సమస్య, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యన అప్పుడు కూడా స్పందించి నేను బాగా పోరాటం చేస్తే అగ్రికల్చర్ మినిస్టర్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లంతో ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కనీసం తెచ్చుకుందామని 3 ఏళ్ళుగా నేను ప్రయత్నం చేసి ఆఖరికి 1,20,00,000 మాత్రమే తాత్కాలికంగా మంజూరు చేసి దానికి శంకుస్థాపన పెట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యేగా నన్ను ఆహ్వానిస్తే చెప్పాను, మీరు ఉట్టి శిలాఫలకానికే పెట్టి పక్కకే పార్టీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాను, నేను రాను అని చెప్తే రాత్రి 11 గంటలకు హరీష్ రావు గారి పిఎస్ అశోక్ గారు ఫోన్ చేసి, లేదు సార్ మంత్రి గారు చెప్పమని చెప్పారు, మీకు అక్కడ పార్టీ మీటింగ్ తీసేసాం, ఓన్లీ అఫీషియల్ మీటింగ్ ఉంటుంది, మీరు కంపల్సరీ రమ్మని చెప్పింది సార్, మీ గురించి బత్తాయి మార్కెట్ శాంక్షన్ చేసినారు, మీరు 3 ఏళ్ళకి అసెంబ్లీలో పోరాటం చేసినని వారి పిఎస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ రాత్రి 11 గంటలకు చెప్తే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. జనరల్గా ఈ రౌడీజం మా జిల్లాలో ఎక్కువ ఉంది కాబట్టి గత 3 సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమానికి పోలేదు. మీరు అక్కడ ఉండటం, మీరు అక్కడికి రావడం చూసి రైతులే మీ మీద తిరగబడ్డారు, కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధం లేదని చెప్తా ఉంది టీఆర్ఎస్. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు. నేను 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని అసెంబ్లీలో ప్రతిరోజు నన్ను చూస్తున్నారు. రైతుల కోసం, బత్తాయి మార్కెట్ కోసం, రైతుల ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం, శ్రీశైలం సొరంగం కోసం, రైతుల కోసం నేను మాట్లాడిన రోజు లేదు. ఎమ్మెల్యేల జీతాలు పెంచినట్టు చెప్పాను, ఎమ్మెల్యేల జీతాలు పెంచుతుండ్రు, రైతులేం పాపం చేసిన తెలంగాణ వచ్చినా ఎందుకు మద్దతు ధర పెంచుతలేమని అడిగిన, నన్ను రైతు పక్ష నాయకుడు అంటారు ఎప్పుడు కూడా. అక్కడ వాళ్ళ 500-600 మంది వీరేశం ఎమ్మెల్యే వాళ్ళ భార్య స్వయంగా, మీరు పేపర్లో టీవీలో అన్ని టీవీలు చూసి మీ ఎంటీవీలో కూడా కనిపించింది, సాంస్కృతిక విభాగానికి చెందిన కార్యకర్తలు వాళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకుంటూ వాళ్ళు కుర్చీలు రాళ్ళు వేసిండ్రు. ఆ ఫోటోలు క్లిప్పింగ్స్ వీడియో వాళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కావాలని ప్లాన్ చేసి వీరేశం మననే వాళ్ళ అన్న రామచంద్రని ఆయుధాలు అమ్ముతున్నాడని చెప్పి సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేసారు. అతని స్వయాన తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన మీద చర్యలు లేవు. అక్కడే మా స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకుడు ఆయన నయీం ముఠా సభ్యుడే. ఇలాంటి వాటి చర్యలు లేకుండా మా వీరేశానికి సంబంధం నగరకాల ఎమ్మెల్యే వెంకటరెడ్డికి అలా భార్య మైక్ పట్టుకొని దాడులు చేయండి చెప్పి చేయంగా మైకులు చెప్పింది. మీ ఎన్టీవీ కాదు, అన్ని టీవీలలో వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే టార్గెట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు నేను ఒకటే మొన్నటికెళ్ళి చూస్తుండ్రు, మిషన్ భగీరథ అక్రమాలు కానీ, ఇరిగేషన్ అక్రమాలు చేసే విధానానికి అన్నీ చూసి స్పందించినప్పుడు, ప్రభుత్వం మీద నేను చేసినప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసి మంత్రివర్గ నాయకునిగా నన్ను ఒక టార్గెట్ చేసుకుని మా కోమటిరెడ్డి బ్రదర్స్ని. అందుకని ఒకటే చెప్తున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అన్ని మోసాలు చేసి ముఖ్యమంత్రి అయినా, దళిత ముఖ్యమంత్రి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్కటి మోసమే. గతంలో ఎప్పుడో శాస్త్రాలు చెప్పేది, 100 తప్పులు చేసిన శిశుపాలుడు ఏ విధంగా తల బద్దలై చనిపోయిండో నీకు అదే పుట్టగతి పడుతుంది. నాలాంటి తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిని ఇవాళ నువ్వు పోలీసులతో నా బాడీ అంతా దెబ్బలు ఉన్నాయి. మా కార్యకర్తలు 100 మంది తలకాయలు వలిగినాయి. మళ్ళీ కేసులు అర్ధరాత్రి 22 మంది మీద అటెంప్ట్ మర్డర్, నాన్ అవైలబుల్ కేసులు, ఇంట్లో నా మీద కూడా కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం. మా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు. దాన్ని మేము హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ ఇస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేసే అక్రమాలని, వాళ్ళ రౌడీజాన్ని, చివరిగా నా ఎగ్జాంపుల్ ఏంటంటే రేపు 19th రోజు ఎస్ఐ నుంచి డీజీపీ వరకు ఒక మీటింగ్ పెట్టుకున్నావు. నువ్వు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? వీళ్ళందరినీ పిలిచి రౌడీజం పెంచామని చెప్తున్నావా, ప్రతిపక్షాలు కొట్టాలని మీటింగ్ పెట్టుకున్నావా? మాకు అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యే అన్న అరెస్ట్ అయితే ఇప్పటికీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయలేదు. అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నా, అధికారం శాశ్వతం అనుకుంటున్నావు. మనమే శాశ్వతం కాదు, ఏ మనిషి కూడా 1000 ఏళ్ళు బతకడు. ఈ దాడి మీ మీద ప్రభావం చూపించిందా కొంచెం? ఇదేనట్టు నాకు ఇలాంటి చాలా తెలుగుదేశం పార్టీ అప్పుడు చాలా కొట్లాడాను. నేను తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాను, మంత్రి పదవి వదిలిపెట్టినాను, ప్రాణాలకు సగం తెగబడ్డా. కేసీఆర్ గారు మంత్రి పదవి రాక తెలంగాణ అన్నాడు. నేను ఉన్న మంత్రి పదవి వదిలిపెట్టి పిల్లలు చచ్చిపోతున్నారని మా సొంత పార్టీనే ఎదిరించి నేను ఒప్పించిన. నేను దీన్ని భయపడే ముచ్చట లేదు.
ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతాను, తెలంగాణ మొత్తం తిరుగుతాను, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాను, వీటి చేసే రౌడీజాన్ని అంతమొందించి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం మా లక్ష్యం. పార్టీలో కూడా మీకు మద్దతు లభించినట్టుంది. చాలా మీకు దాడి జరిగిన తర్వాత కానీ, మీరు చెప్తున్న సంఘటన జరిగిన తర్వాత చాలా గంటల తర్వాత కానీ పార్టీ నుంచి స్పందన రాలేదు. మొత్తం వచ్చిందండి. పీసీ ప్రెసిడెంట్ గారు చాలా 4-5 సార్లు మాట్లాడారు. ప్రతి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు నేను ఉదయంకి వెళ్ళి మధ్యాహ్నంకి వెళ్ళి మాట్లాడుతున్నాను. మా సిఎల్పీ నాయకుడు ఎక్కడ ఉందో ఆయన ఒక్కడు మాత్రం మాట్లాడారు. జానారెడ్డి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. మీరు ఉపనాయకుడిగా ఉన్నారు, ఆయన నాయకుడిగా ఉన్నారు అసెంబ్లీలో. అదే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అయినా నాకు బాధ లేదండి. నాకు ప్రజలు నాకు 2 గంటల ముందు చెప్తే 30-40 వేల మంది వచ్చినట్టు అర్థం చేసుకుని జిల్లాలో మాది ఏందో, తెలంగాణలో ఈయనేందో అందరికీ తెలుసు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని. అక్కడ జనవసరాలుగానే పార్టీలో మీకు మద్దతు ఉండడం లేదు. పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ గారు, మండలి అపోజిషన్ షబ్బీర్ అలీ గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ మాట్లాడారు. కొన్ని వేల మంది కార్యకర్తలు సెకండ్ క్లాస్. రెడ్డి మీ జిల్లానే కనీసం పరామర్శించకూడదు మిమ్మల్ని. ఇక అది మీరు ఆయననే అడగాలి. ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నారు తప్ప నేను దాని గురించి కామెంట్ చేయను. నాకు కావాల్సింది కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి. నా టార్గెట్ అదే. సరే, ఈ తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొన్న తీరును చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ మీద దాడి చేశారని, దీంతో వెలిసేది లేదు, భయపడేది లేదు, మొత్తం తెలంగాణ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రచారం చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు.